నా పేరు చందు నాయక్. నేను దేవరకొండ పట్టణంలో 16వ వార్డులో అభ్యర్థిగా జనసేన పార్టీ బలపరిచిన గాజు గ్లాస్ గుర్తుతో ఈరోజు అభ్యర్థిగా నేను ఇక్కడ నిల్చున్నాను. నాకు ఈ బీఫామ్ ఇక్కడ ఇచ్చేసి నాకు దేవరకొండ పట్టణంలో అన్ని విధాలుగా నన్ను హెల్ప్ చేసి అభ్యర్థిగా నిల్చోబెట్టిన ముందుగా మేకల సతీష్ రెడ్డి అన్న గారికి మా దేవరకొండ నియోజక ప్రజల తరపు నుంచి ధన్యవాదాలు, వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే నేను ఈరోజు ఒక అభ్యర్థిగా ఈ 16వ వార్డు నిల్చోవడం జరిగింది. నేను 16వ వార్డు సంబంధించిన మా ఓటర్ల దేవుళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేసే విషయం ఏంటంటే, నేను గత జనసేన పార్టీ స్థాపించినప్పటి నుంచి ఒకటే పార్టీలో ఉంటూ ఒకటే పార్టీ ఆశయాలను, సిద్ధాంతాలను, ఆ భావాలను నా భుజాన వేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాను. ఎన్నో ఒడిదుడుగులు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో దాడులు జరిగినా కూడా పార్టీ జెండాని, పార్టీని విడకుండా ఒకటే పార్టీని ఒక గౌరవంగా, ఒక ప్రేమపూర్వకంగా, ఒక మర్యాదపూర్వకంగా ప్రజల ప్రేమని అలా సానుభూతితో ఈరోజు నేను ఆ పార్టీలోనే కొనసాగుతూ ఆ పార్టీ నాకు ఇచ్చిన అవకాశం ఈరోజు ఒక అభ్యర్థిగా, కౌన్సిలర్ అభ్యర్థిగా నన్ను నిల్చోబెట్టింది. ముందుగా నా తరపు నుంచి, నా కుటుంబ సభ్యుల తరపు నుంచి, నా గ్రామాల తరపు నుంచి, మా దేవరకొండ ప్రాంత ప్రజల అందరి తరపు నుంచి మా జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అన్న పవన్ కళ్యాణ్ గారు ఎన్నో సేవలు ఆంధ్రప్రదేశ్లో ఎన్నో సేవలు చేసిన విషయం తెలిసిందే. నేను అభ్యర్థిగా దేవరకొండలో వారి ఆశీర్వాదంతో దేవరకొండలో నిల్చున్నాను. నేను ఒకటే అనుకున్నాను, ప్రజలు ఎంతో ఇబ్బందిగా ఉన్నారు. అన్ని వార్డులు చూస్తూ ఉంటే ఎటువంటి అభివృద్ధి నోచుకొని పరిస్థితిలో ఉంది. వస్తున్నారు ఎన్నో. ఇప్పుడు ఒక ఎమ్మెల్యేగా నిల్చోవాలంటే కొన్ని కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళు నిల్చొని గెలిచిన తర్వాత ఆ కోట్లని రెట్టింపు చేసుకునే పనిలో ఉన్నారు తప్ప ఎటువంటి అభివృద్ధి చేయాలనే ఆలోచనలో ఈ నాయకులు లేరు. అలాగే వారి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత అదే డబ్బుతోటి వారి సర్పంచులు కానీ, ఈ కౌన్సిలర్లు కానీ అందరినీ నిలబెట్టుకొని వాళ్ళు తోడు చేసుకొని ఈ దేవరకొండని దోచుకో తింటున్నారు తప్ప ప్రజల సమస్యలు కానీ, ప్రజల బాధలు కానీ, ప్రజల విషయాలు కానీ ఎటువంటి వారి పట్టించుకోకపోవడం బాధాకరమని తెలియజేస్తూ, నేను పార్టీలో ఎందుకున్నానంటే నాకు ఈ ఇప్పుడున్న అధికార పార్టీ కావచ్చు, గత పార్టీ కావచ్చు, అన్ని పార్టీల తరపు నుంచి నాకు అవకాశం వచ్చింది. మీకేం కావాలో, మీకేం చేయాలో చెప్పండి చందు గారు, మీకు అన్ని అవకాశాలు ఇస్తామన్నా కూడా నేను ఎటువంటి అవకాశం లొంగకుండా నా జనసేన పార్టీ నా జెండాను భుజాన మోస్తూ నేను ముందుకెళ్తా ఉన్నాను. అలాగే ఇప్పుడు 16వ వార్డుల అభ్యర్థిగా ఉండి ఈ ప్రచార భాగంలో నాకు ఆశీర్వదించడం జరిగింది ప్రజలందరూ. నాకు వాళ్ళు ఎక్కడ వెళ్ళినా, ఏ గల్లీకి వెళ్ళినా చందు నాయక్ గారి బిడ్డ నువ్వా బిడ్డ అని చెప్పి వాళ్ళు నన్ను దగ్గరు అల్లుకుంటున్న విషయం చూస్తూ ఉంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది. కావున ఇదే ఆనందంతో, ఇదే ఆశలతోటి, ఇదే ఆనందంతో మీరు నాకు మంచి మెజార్టీ ఇచ్చి గెలిపించాల్సిందే కోరుతా ఉన్నాను. అలాగే 16వ వార్డు నేను గెలిస్తే మా ఇక్కడ ఏ హాస్పిటల్ కానీ, విద్య కానీ, వైద్యం కానీ ఎటువంటి సమస్యలున్నా ఇప్పటికే ఎన్నో చేసిన విషయాలు అందరికీ తెలిసిందే. ఇంకా నేను గెలిస్తే ఇంకా చురుగ్గా మీ కొడుకుగా, మీ బిడ్డగా, మీ ఇంటి ఒక వారసుడిగా, మీ ఇంటి వారసుడిగా మీ అందరికీ నేను బిడ్డగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను. కనుక అక్కడ మా పవన్ కళ్యాణ్ గారు ఉన్న విషయం తెలిసిందే. ఒక సంస్కృతి సాంప్రదాయ ప్రకారంగా హిందూ మార్గంతో ముందుకెళ్తున్న విషయం తెలిసిందే. కాబట్టి నేను 16వ వార్డు మీ అవకాశం కోసం, మీ ఆశీర్వాదం కోసం ఇప్పుడు రావడం జరిగింది. మీ ఆశీర్వాదం కోసమే, మీరు ఆశీర్వాదం ఇస్తే అన్ని విషయాలలో అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఇంకో విషయం, ఇక్కడ మా ఆడబిడ్డలకు, మా అక్క చెల్లెళ్లకు వారి డెలివరీ అయితే వారికి 5,000 కానీ, ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగితే మా జనసేన పార్టీ నుంచి ఎక్స్గ్రేషియా 5 లక్షలు ఇప్పించే బాధ్యతగా ఒక కుటుంబ బాధ్యత తీసుకుంటానని మాటిస్తున్నాను. అలాగే ఇక్కడ చూస్తూ ఉండే రోడ్లు కానీ, వాటరు కానీ, డ్రైనేజీలు కానీ, చాలా లైట్లు కానీ
కొన్ని దగ్గర లైట్ ఉన్నాయి, కొన్ని దగ్గర లైట్లు స్తంభాలను కాడ ఆ లైట్లు కాడ స్తంభాలు, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే అన్ని విధాలుగా ఉన్నాయి. నిర్లక్ష్యం వహించుకుంటా వెళ్తా ఉన్నారు, దాన్ని పట్టించుకునేటోళ్ళు లేరు. మాలాంటి నిజాయితీ గల నాయకుడికి ఓటేసి గెలిపించుకుంటే నేను ఖచ్చితంగా అదే నిజాయితీగా పనిచేయడానికి సిద్ధంగా ఉందని చెప్పి మాటిస్తున్నాను. మీ కుటుంబ సభ్యుడిగా పనిచేయడానికి సిద్ధంగా ఉందని చెప్పి మాటిస్తున్నాను. అలాగే నేను గెలిచిన తర్వాత పని చేయకపోతే నా గల్లా బట్టి అడగాల్సిన బాధ్యత మీ పైన ఉందని చెప్పి కూడా ఈ సందర్భంలో తెలియస్తా ఉన్నా. నేను గెలిచిన తర్వాత ఏ పని చేయకున్నా కనీసం చేయట్లేదని చెప్తే మాత్రం నేను వెంటనే రాజీనామా చేయని కూడా సిద్ధంగా ఉన్నా. నాలాంటి నాయకుడిని, నాలాంటి నిజాయితీ గల వాడిని, నాలాంటి విశ్వాసం కూడా పనిచేసేవాడిని మీరు విశ్వాసంతో ఉండి ఓటేసి గెలిపించుకోవాల్సిన బాధ్యత మీపై ఉందని చెప్పి ఈ సందర్భంలో తెలియదు. మీ అందరికీ 16వ వార్డు ప్రచార భాగంలో పాల్గొన్న మా అక్కచెల్లెలందరికీ నమస్కారం, వేలు దండాలు, మీ పాదాభివందనాలు చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. భారీ మెజార్టీతోటి ఒకటే నా అదృష్టం, ఒకటే నెంబర్ వచ్చింది మనకు. కాబట్టి ఒకటే నెంబర్ పై గాజు గ్లాస్ గుర్తుంటుంది, దానికి గుద్దండి. మంచిగా ఆ గుద్దితే మనకు ఆ ఈఎంఐ గుర్తించుకొని ముందు తీసుకెళ్లాల్సిందిగా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. ఇక్కడ విచ్చేసిన విలేకరులందరికీ నా తరపున, జనసేన పార్టీ నాయకుల తరపు నుంచి ధన్యవాదాలు, శుభాకాంక్షలు చేస్తూ జై హింద్, జై పవన్ కళ్యాణ్. చాలా లాంగ్ అనిపిస్తుంది.